హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీ అండ్ కల్చర్లో భాగంగా మనం శాతవాహనుల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ శాతవాహనుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి సోర్సెస్, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి వాదనలు, అంటే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు, ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి పాలకులు ఎవరున్నారు? సో పాలకులు ఎవరున్నారు? ఆ చక్రవర్తుల కాలంలో వాళ్ళ పరిపాలన కాలం ఉంది కదా, అందులో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏమున్నాయి, వాళ్ళకి ఎటువంటి బిరుదులు ఉన్నాయి, ఎటువంటి శాసనాలు వేయించారు, ఎటువంటి నిర్మాణాలు నిర్మించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ప్రధానంగా మనం మొట్టమొదటి డిస్కస్ చేసుకునేది శ్రీముఖుడు. సో ఎవరంటే శ్రీముఖుడు. సో శ్రీముఖుడు లేదా సిముఖుడు అని కూడా అంటారు, సిముఖ అని కూడా పిలుస్తారు, సిముఖ అని కూడా పిలుస్తారు. ఈయన శాతవాహన సామ్రాజ్యంలో మొట్టమొదటి అంటే సామ్రాజ్య స్థాపకుడు అనమాట. శాతవాహన ఎంపైర్ యొక్క మూల పురుషుడు అంటారు. వంశమూల పురుషుడు శాతవాహనుడు, వంశమూల పురుషుడు శాతవాహనుడు, కానీ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే సిముఖుడు అనమాట. కాబట్టి ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్ అంటే శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఈయన ఎవరంటే శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు, శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? సిముఖుడు. కానీ వీళ్ళకి వంశమూల పురుషుడు శాతవాహనుడు, వంశమూల పురుషుడు శాతవాహనుడు, ఈయన వచ్చేసి సామ్రాజ్య స్థాపకుడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ ఫౌండర్ ఆఫ్ డైనస్టీ, ఫౌండర్ ఆఫ్ ఎంపైర్ ఇద్దరు ఒకరే ఉండొచ్చు లేదా డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫౌండర్ ఆఫ్ డైనస్టీ వచ్చేసి శాతవాహనుడు, ఫౌండర్ ఆఫ్ ఎంపైర్ వచ్చేసి సిముఖుడు అనమాట. సిముఖుడి యొక్క తండ్రి పూర్వీకుడు వచ్చేసి ఎవరంటే శాతవాహనుడు. ఆ వంశం పేరు మీదుగానే శాతవాహన వంశం అని చెప్పేసి రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా అనమాట సిముఖుడికి సంబంధించి ఈ విధంగా మొదలైంది. ఇక్కడ మనం చూస్తే ఈయన ఎవరంటే సన్ ఆఫ్ శాతవాహన లేదా శాలివాహన అంటారు. అంటే ఈయన శాతవాహనుడి యొక్క కుమారుడు అనమాట. శాతవాహనుడు, శాతవాహనుడు అంటారు. ఈయన్ని శాలివాహనుడు అని కూడా పిలుస్తారు, శాలివాహనుడు అని కూడా పిలుస్తారు అనమాట. ఈయన ఎవరంటే వంశమూల పురుషుడు, వంశమూల పురుషుడు అంటే ఫౌండర్ ఆఫ్ డైనస్టీ అనమాట. సో ఈయన ఎవరంటే ఫౌండర్ ఆఫ్ డైనస్టీ. సో ఫౌండర్ ఆఫ్ డైనస్టీ అనమాట ఎవరంటే శాతవాహనుడు. వాళ్ళకు కుమారుడే ఈ సిముఖుడు అనమాట. ఆయనే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి శాతవాహన వంశం అనేది రావడం జరిగింది. సో కాబట్టి మనము మత్స్యపురాణం ప్రకారం మనం ఏం చెప్పుకున్నాము? శాతవాహన సామ్రాజ్యంలో మొత్తం 30 మంది రాజులు ఉన్నారు. సో ఇందులో 30 మంది రాజులు ఉన్నారు శాతవాహన సామ్రాజ్యంలో. 456 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. ఇందులో ఒకటవ రాజు నుంచి 23వ రాజు వరకు ఉండేవాళ్ళు తొలి శాతవాహనులు, అంటే ఎర్లీ శాతవాహనాసు. సో తర్వాత మనకి ఎవరు 24th నుంచి 30 వరకు ఉండేవాళ్ళు లేటర్ శాతవాహనాసు అనమాట, అంటే మళ్ళీ శాతవాహనులు. ఇలా డివైడ్ చేసుకున్నాం కదా. ఇందులో మొట్టమొదటి రాజు ఎవరంటే సిముఖుడు అనమాట. సో ఫస్ట్ చక్రవర్తి వచ్చేసి ఎవరంటే శాతవాహన సామ్రాజ్యంలో సిముఖుడు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత ఈయన రాజధాని, సరే ఈయన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, కానీ దేనిని రాజధానిగా చేసుకుని ఈయన పరిపాలించాడు? ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడంటే ప్రతిష్టానపురం. వీళ్ళ యొక్క సామ్రాజ్యం యొక్క మొట్టమొదటి రాజధాని ప్రతిష్టానపురం. సో ప్రతిష్టానపురం అనమాట. దీన్నే పైఠాన్ అని కూడా పిలుస్తారు, పైఠాన్ కూడా పిలుస్తారు. మహారాష్ట్ర ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఇది వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని శాతవాహనులు పరిపాలించారు. అందుకే మనకి ప్రతిష్టానపురము, తర్వాత అమరావతి, ఇవి చాలా పెద్ద రాజధానులుగా ఉంటాయి. నిజానికి వీళ్ళకి మొట్టమొదటి కోటిలింగాలు అనే ప్రాంతం ఉంటుంది రాజధానిగా. కోటిలింగాలు అని చెప్పేసి తెలంగాణలో ఉంటుంది. ఈ ప్రాంతం అనేది రాజధానిగా ఉంటుంది. తర్వాత దానిని ప్రతిష్టానపురాన్ని పెద్ద రాజధానిగా చేసుకుని అక్కడి నుంచి ఈ సామ్రాజ్యం అనేది మొదలవుతుంది. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మనకి సోర్సెస్, అంటే ఎవరికి సంబంధించిన సోర్సెస్ ఇవి? ఆధారాలు సిముఖుడికి సంబంధించినవి. శ్రీముఖుడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆయన ఈ శాతవాహన సామ్రాజ్య స్థాపన చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయంటే ఇందులో ఒకటి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్, కాయిన్స్ ఇన్ కొండాపూర్ మెదక్కు, అంటే కోటిలింగాల ఇన్ కరీంనగర్. కాబట్టి దీనికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయంటే నానాఘాట్ శాసనం, దేవి నాగానిక వీళ్ళకు కోడలు వేయించినటువంటి నానాఘాట్ శాసనం ఒకటి ఆధారం ఉంది. ఇంకోటి కొండాపూర్లో దొరికిన నాణ్యాలు. సో మెదక్ జిల్లాలోని కొండాపూర్ నాణ్యాలు, సో కొండాపూర్ ప్రాంతంలో దొరికినటువంటి నాణ్యాలు. నెక్స్ట్ కోటిలింగాల, ఇందా మనం చెప్పుకున్నాం కదా కోటిలింగాల.
సో కరీంనగర్లో ఉన్నటువంటి ఈ కోటిలింగాల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని మొదలుపెట్టాడు ఈయన శాతవాహన సామ్రాజ్యాన్ని. కాబట్టి మనకి ఎర్లియెస్ట్ క్యాపిటల్ మొట్టమొదటి రాజధాని వచ్చేసి కోటిలింగాల ప్రాంతం. కానీ వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి తరలించి రాజధానిని అక్కడ ప్రతిష్టానపురం నుంచి పరిపాలించారు. అది పెద్ద రాజధానిగా అవుతుంది. ఓకేనా? సో కోటిలింగాల. కాబట్టి సిముకుడు కరీంనగర్లోని కోటిలింగాల ప్రాంతానికి చెందినవాడు అనమాట. రాజధాని చేసుకుని పరిపాలించాడు. అందుకే ఆయన ఆధారాలు అక్కడ కూడా దొరికాయి. కరీంనగర్లో ఉంటుంది కోటిలింగాల. సో ఇవి ప్రధానమైనటువంటి ఆధారాలు ఎవరికి? సిముకుడికి సంబంధించి. తర్వాత ఈయన చూడండి, రణగోభద్ర అండ్ రణగోస్వామి సింబల్స్ అండ్ కాయిన్స్, నాణ్యాలు తీసుకొచ్చారు శాతవాహనులు. లెడ్ కాయిన్స్ అని, పోటిన్ కాయిన్స్, ఇంకా మనకి సిల్వర్ కాయిన్స్, కర్షపణాలు, ఇట్లాంటి నాణ్యాలు తీసుకొచ్చారు శాతవాహనులు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి నాణ్యాల్లో ఈయన సిముకుడు వచ్చేసి ఆయన యొక్క నాణ్యాల మీద కొన్ని గుర్తులు అంటే చిహ్నాలు ముద్రించాడు. అవి ఎవరంటే రణభద్రస్వామి, ఒకరు వచ్చేసి రణభద్రస్వామి. సో రణభద్రస్వామి, రణగోస్వామి. సో రణగోస్వామి, రణభద్రస్వామి, రణగోస్వామి వీళ్ళ యొక్క చిహ్నాలు అన్నమాట. సిముకుడు శాతవాహన సామ్రాజ్య స్థాపనటువంటి సిముకుడి యొక్క నాణ్యాల మీద ఎటువంటి చిహ్నాలు ఉన్నాయి? రణభద్రస్వామి అలానే రణగోస్వామి అనే గుర్తులనే ఉన్నాయన్నమాట, చిహ్నాలు. హిందూ దేవతల యొక్క బొమ్మలు ఉన్నాయి. తర్వాత శ్రీ సిముక శత అనే ఒక వర్డ్ కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే సిరి సిముక, సిరి సిముక శత. చూడండి, సిరి సిముక శత, సిరి సిముక శత అనే ఒక సెంటెన్స్ అనమాట, ఒక వాక్యాన్ని ఎక్కడ పేర్కొన్నారంటే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్లో. సో నానాఘాట్ ఇన్స్క్రిప్షన్లో ఎవరు వేయించారు? నానాఘాట్ ఇన్స్క్రిప్షను మొదటి శాతకర్ణి యొక్క భార్య. మొదటి శాతకర్ణి ఎవరంటే ఈ సిముకుడి యొక్క కొడుకే. కాబట్టి సిముకుడి యొక్క కోడలో అయినటువంటి దేవి నాగానిక వేయించినటువంటి ఈ నానాఘాట్ శాసనంలో ఆయన గురించి పేర్కొన్నారు, ప్రస్తావించబడింది. ఏమనంటే సిరి సిముక శత అని చెప్పేసి ప్రస్తావించారు సిముకుడి గురించి. కాబట్టి వాళ్ళు కోడలు వేయించినటువంటి శాస్త్రంలో కూడా ఆయన గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ మనం మ్యాప్లో చూడండి. సో ప్రతిష్టానపురం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రతిష్టానపురం. దీన్ని వీళ్ళు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేశారు ఎక్కడికంటే అమరావతికి. అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంది కదా అమరావతి. అది ఒకప్పుడు ఎవరి రాజధాని? శాతవాహనుల యొక్క రాజధాని. శాతవాహనుల యొక్క చివరి రాజధాని, అంటే వాళ్ళు వంశం అంతరించిపోయే ముందు ఉన్నటువంటి రాజధాని ఇదే అనమాట. అమరావతిని కూడా రాజధానిగా చేసుకుని పరిపాలించారు శాతవాహనులు. శాతవాహనులే ఆంధ్రులను కూడా పిలుస్తారు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. ఈ సిరి సిముక శత అనే ఒక వాక్యాన్ని ఎక్కడ మెన్షన్ చేశారంటే వాళ్ళ కోడలైనటువంటి దేవి నాగానిక వేయించినటువంటి నానాఘాట్ శాసనంలో పేర్కొన్నారు. ఓకేనా? ఇంకా మనం సిముకుడికి సంబంధించి చూస్తే ఈ సిముక అనే అతను ఎవరు? అసలు ఈయన ఎవరంటే సిముక వాజ్ ది ఫ్యూడేటరీ ఆఫ్ ది మౌర్యన్స్. ఈయన మౌర్యుల సామంతుడు, మౌర్యుల సామంతరాజు. మనం ఏం చెప్పుకున్నాము? ఈ శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యుల యొక్క సామంతులు అని చెప్పేసి మనం మొదట్లో చెప్పుకున్నాం, మౌర్యుల సామంతులని. కాబట్టి దానికి ప్రధాన ఆధారం ఏంటంటే అశోకుడు, మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు వేయించిన శాసనం. కాబట్టి అశోకుడు వేయించినటువంటి 13వ శాసనం అనమాట. 13వ శాసనం, శిలాశాసనం అంటారు. ఎవరి శాసనాలు ఇవన్నీ కూడా? అశోకుడి 13వ శిలాశాస్త్రంలో మెన్షన్ చేశారు. ఏమని? ఈ సిముక అనే ఆయన ఎవరంటే అశోకుడి యొక్క సామంతరాజు అని చెప్పి చెప్పడం జరిగింది. సిముకుడు అనే ఆయన మౌర్యుల యొక్క సామంతరాజు అని చెప్పేసి అశోకుడి యొక్క 13వ శిలాశాస్త్రంలో పేర్కొన్నారు. తర్వాత కంటెంపరీ ఆఫ్ ది అశోకు అంటే అశోకుడికి సమకాలీకుడు అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఇండియా అనుకోండి, ఇండియా ఇదంతా మగధ సామ్రాజ్యం. సో మగధ సామ్రాజ్యం క్యాపిటల్ నుంచి పరిపాలిస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో సిముకుడు ఆయన ఒక ఎవరు ప్యూరిటరీగా ఉన్నారు. అంటే అశోకుడికి ఈ సిముకుడు సమకాలీకుడు, ఇద్దరు ఒకే కాలంలో ఉన్నారన్నమాట ఇద్దరు. సో ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో సామంతుడుగా సిముకుడు ఉన్నాడు, మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిగా అశోకుడు ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి హీ వాజ్ ఏ కంటెంపరీ ఆఫ్ అశోక, మౌర్యన్ రూలర్ అశోక. తర్వాత అశోక గేవ్ రాయా టైటిల్ టు సిముక. మనకి డీసీ సర్కార్ అని చెప్పేసి, దినేష్ చంద్ర సర్కార్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఈయన ఎవరంటే చరిత్రకారుడు అనమాట. డీసీ సర్కార్ ఎవరంటే చరిత్రకారుడు. ఈ చరిత్రకారుల ప్రకారం ఏంటంటే
ఈ యొక్క అశోకుడు వచ్చేసి రాయ అనే టైటిల్ ఇచ్చాడు. రాయ అనేది బిరుదు అనమాట. ఈ బిరుదుని ఎవరికి ఇచ్చారంటే సిముకుడికి. సో ఆ శాతవాహన సామ్రాజ్య స్థాపనటువంటి సిముకుడికి రాయ అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే అశోకుడు. మౌర్య చక్రవర్తి అనేటువంటి అశోకుడు ఇచ్చాడు. సామంతులకు ఎందుకు ఇస్తారు బిరుదులు? ఊరికే ఇస్తారా పిలిచి? ఇప్పుడు అశోక చక్ర భారతరత్న అనే మనకు ఇస్తున్నారా ఊరికే పిలిచి? లేదు కదా. వాళ్ళ చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం అనేది వాళ్ళ చేసిన కృషి అది ఏ రంగంలో అయినా కావచ్చు. ఇప్పుడు మనకి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చారు, ఇలా అనమాట. భారతరత్న ఇచ్చారు చాలామంది, సచిన్ టెండూల్కర్కి, మనకి సివి రామన్, ఇలా చాలామందికి ఇచ్చారు. వాళ్ళు చేసిన కృషికి దేశాన్ని చాలా గర్వంగా తీసుకెళ్లారు కాబట్టి అన్ని రంగాల్లో వాళ్ళు ఏ రంగంలో అయినా సరే ఇచ్చారు. అలానే ఇక్కడ సామంతరాజుగా ఉన్నటువంటి ఈ యొక్క సిముకుడు ఎటువంటి తిరుగుబాటు రాకుండా ప్రజల్లో రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకున్నాడు. అందువల్ల అతనికి రాయ అనే బిరుదు ఇచ్చాడు అశోకుడు. ఓకేనా. తర్వాత ఈ ఎంబ్రేస్డ్ జైనిజం దెన్ కన్వర్టెడ్ టు వైదిక. అంటే ఈయన మొట్టమొదటిసారిగా జైన మతాన్ని అనుసరించాడు. జైన మతాన్ని అనుసరించింది ఎవరు? ఈ సిముకుడు అనమాట. కాబట్టి శాతవాహన సామ్రాజ్య స్థాపనటువంటి సిముకుడు మొదటగా జైన మతాన్ని అనుసరించాడు. తర్వాత ఇక్కడి నుంచి వైదిక మతం అంటే హిందూ మతం. సో వైదిక మతానికి వెళ్ళాడు. సో వైదిక మతానికి తర్వాత షిఫ్ట్ అయ్యాడనమాట, ఎంబ్రేస్ చేసుకున్నాడు, మారాడు. జైన మతాన్ని అనుసరించి తర్వాత అక్కడి నుంచి వైదిక మతాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. ఓకేనా. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? శాతవాహనులు అంటే తొలి శాతవాహనులు చాలామంది జైన మతానికి సంబంధించిన వాళ్ళు తెలుస్తుంది. సో ఈ జైన గురువు, ఈయన యొక్క జైన గురువు అనమాట. సో జైన మత గురువు, ఈయనకి సంబంధించినటువంటి జైన మత గురువు. ఈయన జైన మతాన్ని ఆచరించేటప్పుడు ఈయన ఒక జైన మత గురువు అంటే కాళకాచారి. సో కాళకాసూరి అనే ఆయన ఈ సిముకుడి యొక్క జైన గురువు అనమాట. జైన మత గురువు. ఆయన జైన మతాన్ని అనుసరించు ఈ గురువు యొక్క మార్గదర్శకంగా ఫాలో అయ్యేవాడు. ఆయన మార్గదర్శకంలో తీసుకుని ఫాలో అయ్యాడు అనమాట. సో అర్థమైందా? కాబట్టి శాతవాహనంలో ఉన్నటువంటి సిముకుడు మొదట జైన మతాన్ని అనుసరించి తర్వాత వైదిక మతానికి మారాడు. ఈయన జైన మతంలో ఉన్నప్పుడు ఆయనకు గురువు ఎవరంటే కాళకాసూరి. సో ఇక చూడండి, ఇది బ్రదర్ కన్హా కృష్ణ థ్రోన్ డ్యూ టు ది మైనర్ సన్ శాతకర్ణి 1. మామూలుగా సిముకుడి తర్వాత వాళ్ళ యొక్క కొడుకు రాజవాలి చక్రవర్తి, కానీ ఇక్కడ వాళ్ళ కొడుకు మైనర్ అనమాట. సో మైనర్ బాలుడు, ఇంకా ఆయనకి చక్రవర్తి అయ్యే వయసు రాలేదనమాట. అందువల్ల సిముకుడి యొక్క బ్రదర్, సోదరుడు అనమాట, ఆయనే కన్హా. సో కన్హా అంటారు, కృష్ణ అంటారు. సో కన్హా కృష్ణ, ఈయన ఎవరంటే సిముకుడి యొక్క సోదరుడు. అదే మనకి మొదటి శాతకర్ణి. సో మొదటి శాతకర్ణి ఎవరంటే కుమారుడు అనమాట, కొడుకు. సో మొదటి శాతకర్ణి కొడుకు, ఇతను వచ్చేసి సోదరుడు. ఇప్పుడు కొడుకు సింహాసనం అధిష్ఠించాలి, కానీ అతను మైనర్ బాలుడు కాబట్టి తన తమ్ముడైనటువంటి సోదరుడైనటువంటి కన్హా కృష్ణ చక్రవర్తి అవుతాడు. సిముకుడి తర్వాత శాతవాహన చక్రవర్తి అయ్యేది ఎవరంటే తన సోదరుడైనటువంటి కన్హా కృష్ణ. సో కాబట్టి ఇప్పుడు కృష్ణ లేదా కన్హా లేదా కృష్ణ అనమాట. కన్హా లేదా కృష్ణ. సో ఇక్కడ చూస్తే ఎవరంటే కన్హా లేదా కృష్ణ అంటారు. ఈయన సిముకుడి యొక్క సోదరుడు. సో ఎక్స్టెండెడ్ ఎంపైర్ టు ది మహారాష్ట్ర. చూడండి, ఈయన చక్రవర్తి కాగానే, ఈ యొక్క శాతవాహన చక్రవర్తి అవ్వగానే సిముకుడి తర్వాత ఈయన చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాజ్య విస్తరణ. ఈయన చేసింది రాజ్య విస్తరణ చేశాడు. శాతవాహన సామ్రాజ్యాన్ని పెంచడం మొదలుపెట్టాడు. రాజ్య లేదా సామ్రాజ్య విస్తరణ చేశాడు. ఎక్కడి వరకు అంటే మహారాష్ట్ర వరకు. సో మహారాష్ట్ర వరకు చేశాడు. మహారాష్ట్ర వరకు రాజ్య విస్తరణ చేస్తాడు. అంటే శాతవాహన సామ్రాజ్యం అనేది రాజ్య విస్తరణ అయింది అంతవరకు. కానీ ఇంకా స్వతంత్రంగా ఏర్పడలేదు. మౌర్యుల కింద సామంతులుగానే ఉంటారు, స్వతంత్రంగా ఏర్పడదు. శాతవాహన సామ్రాజ్యం అనేది స్వతంత్రంగా ఉండదు. మౌర్యుల కింద వీళ్ళు రాజ్య విస్తరణ చేస్తూ ఉంటారు సామంతులుగా ఉండి. కాబట్టి ఇంకా సామంతులుగానే ఉన్నారు. తర్వాత భాగవతం. సో భాగవతం ఎంటర్డ్ ఇంటూ ఆంధ్ర ఫ్రమ్ నార్త్ ఇండియా. ఈయన కాలంలోనే భాగవత మతం. సో భాగవత మతం అంటాం. సో భాగవత మతం అనేది కృష్ణుడికి సంబంధించింది అనమాట, విష్ణువు వీళ్ళకి సంబంధించింది. ఈ భాగవతిజం అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలోకి వస్తుంది. ఉత్తర భారతదేశం నుంచి
ఇక్కడికి వస్తుందన్నమాట, ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ భాగవతం అనేది ఉత్తర భారతదేశం నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవేశించింది ఎవరి కాలంలో అంటే కణహా కాలంలో అనమాట. కృష్ణుడు ఆయన కాలంలో వచ్చింది, శాతవాహన చక్రవర్తి. అసలు ఈ భాగవతిజం అనే దానికి ఎవరు తీసుకొచ్చారంటే శ్రీకృష్ణ అనే ఆయన దీని యొక్క ఫౌండరు, వసుదేవ అని కూడా పిలుస్తారు, వసుదేవ. సో ఈయన స్థాపించినటువంటి ఈ భాగవతిజం అనేది కణహా కాలంలో ఉత్తర భారతదేశం నుంచి ఆంధ్రలోకి ప్రవేశిస్తుంది. అలానే వైదిక రిలీజన్, ఈయన వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. సో ఈయన అనుసరించిన మతం వచ్చేసి వైదిక మతం అంటే హిందూ మతం. సో హిందూ మతాన్ని అనుసరించాడు. అలానే ఆల్సో ప్రమోట్ బుద్ధిజం, బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించాడు. ఆయన హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే అశోకుడి కాలంలో బౌద్ధ మతాన్ని చాలా పెద్ద మొత్తంలో వ్యాప్తి చేశారు. మొట్టమొదటిసారిగా విదేశాలకి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో కృషి చేసిన చక్రవర్తి అశోకుడు. తన సొంత కొడుకు మహేంద్ర, కూతురు సంఘమిత్ర ఇద్దరిని కూడా శ్రీలంక పంపించాడు, సిలోన్కి, బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయమని. కాబట్టి బౌద్ధ మతం అనేది ఆ రోజుల్లో ఇతని పరిపాలన కాలంలో చాలా పీక్ స్టేజ్లో ఉన్నది. సో ఈయన వైదిక మతాన్ని అనుసరించి బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించాడు. అపాయింటెడ్ ధర్మ మహామాత్య ఫర్ ది బుద్ధిస్ట్ మోంగ్సు. ఈయన ధర్మ మహామాత్యులు అని చెప్పేసి కొంతమందిని, సో ధర్మ మహామాత్యులు, సో ధర్మ మహామాత్యులు అంటే లైక్ ఆఫీసర్స్ అనమాట, అధికారులు. వీళ్ళని ఎందుకు అపాయింట్ చేశారంటే బౌద్ధ సన్యాసుల కోసం. సో బౌద్ధ సన్యాసుల బాగోగుల కోసం, సో బౌద్ధ సన్యాసుల యొక్క బాగోగుల కోసం ఈ ధర్మ మహామాత్యులు అనే వాళ్ళని అపాయింట్ చేశాడు. మనకు అశోకుడు కూడా మహామత్రాస్ అని కొంతమంది తీసుకొచ్చాడు. అంటే వాళ్ళు సంఘ అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం కోసం పెట్టాడు అశోకుడు. కానీ ఇక్కడ మాత్రం కృష్ణుడు కణహా వచ్చేసి ధర్మ మహామాత్రులు అనే వాళ్ళని నియమించి వాళ్ళని బౌద్ధ సన్యాసుల యొక్క బాగోగుల కోసం చూసుకోమని చెప్పాడనమాట. అలానే ఇక్కడ చూడండి, బేస్ నగర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది హెలియోడోరస్ మెన్షన్ ది భాగవతిజం ఇన్ ఇండియా. ఇది మీకు అర్థం కావడం కోసం పెట్టాను. ఇక్కడ మనకి బేస్ నగర్ శాస్త్రం ఉంటుంది, బేస్ నగర్ శాస్త్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట ఉత్తర భారతదేశంలో. దీన్ని ఎవరు వేయించారంటే ఇండో గ్రీకు హెలియోడోరస్. సో ఇండో గ్రీకు రాజు అయినటువంటి, ఇండో గ్రీకు వ్యక్తి అయినటువంటి ఎవరంటే ఈయన హెలియోడోరస్, ఇండో గ్రీకు పాలకుడు. ఇండో గ్రీకు పాడినటువంటి బేస్ నగర్ ఇన్స్క్రిప్షన్, ఆయన వేసినటువంటి బేస్ నగర్ ఇన్స్క్రిప్షన్లో ఈ భాగవతం గురించి ఉందన్నమాట. ఆయన ఆ శాస్త్రంలో ఏం చెప్పాడంటే భారతదేశంలో బేస్ నగర్ ప్రాంతంలో వేయించాడు ఆ శాస్త్రాన్ని. భారతదేశంలో భాగవతిజం అనే మతం ఉంది అని చెప్పేసి అందులో చెప్పాడు. ఎక్కడ పుట్టింది ఈ భాగవతిజం అనేది? ఉత్తర భారతదేశంలో పుట్టింది. అక్కడి నుంచి ఈ కృష్ణుడి కాలంలో మన ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశించింది అనమాట. ఈ భాగవతిజం అనేది భారతదేశంలో ఉంది అనడానికి ప్రధాన ఆధారము ఇండో గ్రీకు పాల్గొనేటువంటి హెలియోడోరస్ వేసిన శాస్త్రం అనమాట, బేస్ నగర్ ఇన్స్క్రిప్షన్. సో ఇది కృష్ణుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు తర్వాత శాతవాహన చక్రవర్తి ఎవరంటే మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి ఎవరు? శివుడి యొక్క కొడుకు అనమాట. కృష్ణుడు ఎవరంటే వీళ్ళ యొక్క పినతండ్రి, చిన్నాన్న, బాబాయ్ అంటాం కదా అట్లా. కాబట్టి ఈయన బికేమ్ ఇండిపెండెంట్. చూడండి, మొదటి శాతకర్ణి. ఇప్పుడు శాతవాహన చక్రవర్తిగా ఎవరయ్యారంటే మొదటి శాతకర్ణి ఇప్పుడు శాతవాహన చక్రవర్తి అయ్యాడు. ఈయన తొలి శాతవాహనంలో చాలా గొప్పవాడు, బికేమ్ ఇండిపెండెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొట్టమొదటిసారి శాతవాహన సామ్రాజ్యం అనేది స్వతంత్రం అవుతుంది, స్వతంత్ర రాజ్యం అవుతుంది. ఇంతవరకు ఎవరి దగ్గర ఉన్నది? మౌర్యుల యొక్క సామంతులుగా ఉండేది. శివుడు పరిపాలించేటప్పుడు, కణహా పరిపాలించేటప్పుడు ఇద్దరి కాలంలో కూడా ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యం అనేది మౌర్యుల దగ్గర సామంతులుగా ఉండేవాళ్ళు, మౌర్యుల కింద వీళ్ళు పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొదటి శాతకర్ణి కాలంలోనే మొట్టమొదటిసారిగా శాతవాహన సామ్రాజ్యం అనేది స్వంత రాజ్యంగా ఏర్పడుతుంది. ఇక శాతవాహన సామ్రాజ్యం అనేది ఎవరి కింద సామంతులు కాదు, వీళ్ళే ఒక సామ్రాజ్యం అనమాట, వీళ్ళే సొంత రాజ్యంగా ఏర్పడ్డారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. శాతవాహన సామ్రాజ్యం అనేది ఎవరి కాలంలో సొంత రాజ్యంగా ఏర్పడిందంటే మొదటి శాతకర్ణి కాలంలో. ఈయన ఎవరంటే శివుడి యొక్క కుమారుడు, శివుడి యొక్క కుమారుడు అనమాట. సో ఆయన మైనర్ సన్ కాబట్టి వీళ్ళ బ్రదర్ పరిపాలించాడు. బ్రదర్ తర్వాత వీళ్ళ కుమారుడే శాతవాహన సామ్రాజ్యానికి వచ్చాడు. ఓకేనా? తర్వాత గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది ఎర్లీ శాతవాహనస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.
తొలి శాతవాహనులు అంటే 1 to 23 కింగ్స్ వరకు వీళ్ళలో గొప్ప పాలకుడు అనమాట ఈయన. సో మొత్తం తర్వాత వచ్చే శాతవాహనంలో కూడా గొప్ప పాలకుడు. సో తొలి శాతవాహనంలోనే చాలా గొప్ప పాలకుడు ఎవరంటే ఈ యొక్క మొదటి శాతకర్ణి. సో మొదటి శాతకర్ణి వచ్చేసి మొట్టమొదటి స్వంత రాజ్య పాలకుడు, శాతవాహన మొదటి స్వంత రాజ్య పాలకుడు. అలానే ఈయన తొలి శాతవాహనంలోనే చాలా గొప్ప రాజు అనమాట. సో మత్స్య పురాణం డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ ది మల్లకర్ణ అండ్ మహాను. సో మత్స్య పురాణంలో ఈయనకు కొన్ని బిరుదులు ఉంటాయన్నమాట. మత్స్య పురాణం ప్రకారం ఈ మొదటి శాతకర్ణికి కొన్ని బిరుదులు ఉంటాయి. ఆ బిరుదులే ఒకటి మల్లకర్ణ. సో మల్లకర్ణ, ఇంకోటి వచ్చేసి మహాన్. సో మహాను, మల్లకర్ణ అనేవి ఏంటంటే మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు అన్నమాట. ఈ బిరుదులు ఎక్కడో మెన్షన్ చేస్తారంటే మత్స్య పురాణము ఎప్పుడు రాశారంటే శాతవాహనుల కాలంలోనే రాశారు. శాతవాహన పరిపాలన కాలంలోనే ఈ మత్స్య పురాణాన్ని కంపోజ్ చేయడం జరిగింది. అందుకే శాతవాహనులకు సంబంధించిన ప్రధానమైన ఆధారాలన్నీ కూడా ఈ మత్స్య పురాణంలో ఉంటాయన్నమాట. సో ఆ మత్స్య పురాణంలో మొదటి శాతకర్ణి ఎవరు పిలిచారు? మల్లకర్ణ మహాన్ అని చెప్పేసి పిలవడం జరిగింది. తర్వాత అట్రాక్టెడ్ డైనస్టీ నేమ్ టు ది కింగ్ అనమాట. ఫస్ట్ టైము అంటే వంశనామాన్ని రాజు పేరుగా మార్చుకున్నారు ఇక్కడ. సో రాజు పేరుగా మార్చుకున్నాడు, అవునా కాదా? కాబట్టి మొదటి రాజు అనమాట ఈయన, మొదటి చక్రవర్తి. చూడండి, శాతకర్ణి అంటే వాళ్ళకు వంశం పేరు శాతవాహన అనేది. ఆ వంశనామాన్నే రాజు పేరుగా మార్చుకున్నాడు. సో మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే మొదటి శాతకర్ణి. ఓకేనా? తర్వాత ఎక్స్టెండెడ్ ఎంపైర్ త్రూ మ్యాట్రిమోనియల్ అనాలిసిస్ అనమాట. ఈయన వివాహ సంబంధాలు, ఈయన ప్రధానంగా ఫాలో అయింది వైవాహిక సంబంధాలు లేదా వైవాహిక సంబంధాలు అంటాం మనం. అంటే ఏంటి? మ్యాట్రిమోనియల్ అనాలిసిస్ అనమాట. ఇప్పుడు ఒక రాజు ఇంకో రాజ్యానికి సంబంధించిన ఎవరైనా పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆ రాజ్యానికి సంబంధించిన కొంత ప్రాంతాన్ని కట్నంగా ఏదో ఎలాగైనా ఇచ్చేవాళ్ళు అనమాట. అలా రాజ్యాన్ని విస్తరించాడు. యుద్ధాలు వీటికంటే కూడా ఎక్కువగా మ్యాట్రిమోనియల్ అనాలిసిస్ అనమాట. అంటే వేరే రాజ్యం యొక్క యువరాణిని పెళ్లి చేసుకోవడము, లేదా వేరే రాజ్యానికి సంబంధించిన ఒక యువరాణిని ఇచ్చి పెళ్లి చేయడము, ఇలా వీళ్ళు రాజ్యాన్ని విస్తరణ చేసుకున్నాడు మొదటి శాతకర్ణి. అందులో భాగంగానే ఈయన చేసుకున్నది ఎవరంటే దేవి నాగానికాని. సో దేవి నాగానికాని పెళ్లి చేసుకున్నాడు. నాగానికానామిని పెళ్లి చేసుకున్నాడు. నాగానికానామిని వివాహం చేసుకున్నాడు మొదటి శాతకర్ణి. ఎవరంటే మొదటి శాతకర్ణి నాగానికానామిని పెళ్లి చేసుకున్నాడు. ఈ నాగానికానామి ఎవరంటే రటీరులు అని చెప్పేసి ఒక తెగ ఉండేది. ఒక తెగ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా చిన్న సామ్రాజ్యము. వాళ్ళ ట్రైబ్ పేరు ఏంటంటే తెగ పేరు రటీరులు. ఈ రటీరులు ఎక్కడ ఉండేవారంటే ఆంధ్ర ప్రాంతంలోనే, మన ఆంధ్ర ప్రాంతంలోనే ఒక చిన్న సామ్రాజ్యాన్ని వీళ్ళు ఏర్పరచుకున్నారు. అంటే శాతవాహన సామ్రాజ్యానికి కంటెంపరీగా ఉన్న సామ్రాజ్యం. ఈ రటీరుల యొక్క రాజు ఉంటాడు. ఈ రటీరులు తెగ అనమాట ఇది. ఈ తెగ యొక్క రాజు ఎవరంటే త్రైనకరో. సో త్రైనకరో అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. ఈయన రాజు త్రైనకరో రాజు రటీరుల తెగ యొక్క, అంటే నాగులు అనమాట. వీళ్ళు నాగులు అని పిలుస్తారు. మన గౌతమ బుద్ధుడు బ్రతుకున్నప్పుడే ఆయన కాలంలో ఆంధ్ర ప్రాంతంలో నాగులు అనేవాళ్ళు ఉంటారు. ఆ నాగులకు చెందిన వాళ్ళే రటీరులు. ఈ రటీరుల యొక్క రాజు త్రైనకరో అనే రాజు యొక్క కుమార్తె ఈ దేవి నాగానిక. త్రైనకరో యొక్క కుమార్తె దేవి నాగానిక. ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఎవరు? మొదటి శాతకర్ణి. ఆ దేవి నాగానికానే మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి నానాగఢ్ శాస్త్రంలో వేయించింది. నానాగఢ్ శాస్త్రాన్ని వేయించేది ఎవరంటే దేవి నాగానిక. అర్థమైంది కదా? ఈ దేవి నాగానిక ఎవరంటే రటీరుల తెగ యొక్క రాజు అయినటువంటి త్రైనకర యొక్క కుమార్తె అనమాట. ఇప్పుడు త్రైనకర యొక్క కుమార్తెను పెళ్లి చేసుకొని తన రాజ్యాన్ని, కొంత రాజ్యాన్ని తన శాతవాహన సామ్రాజ్యంలో కలిపాడు. అంటే వివాహ సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేశాడు ఎవరు? మొదటి శాతకర్ణి. అలానే ఇంకా మీరు గమనిస్తే ఈయన గురించి షీ ఇష్యూడ్ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అటు ప్రాకృతం. సో ఈమె దేవి నాగానిక. దేవి నాగానిక ఎవరంటే మొదటి శాతకర్ణి భార్య అనమాట. ఈమె వేయించిన శాసనం వచ్చేసి ఏంటంటే నానాఘాట్. ఇది శాతవాహన సామ్రాజ్యానికి ప్రధాన ఆధారంగా ఉంటుంది. నానాఘాట్ శాస్త్రాన్ని ఏ భాషలో వేయించిందంటే ప్రాకృతం భాషలో వేయించింది. ఓకేనా? అందులో ఆయన గురించి మెన్షన్ చేసింది అనమాట.
తర్వాత ఈ అనెక్స్డ్ది అస్మక, అకాల, అవంతి, మూలక, మాల్వా రీజియన్స్. చూడండి ఎంత గొప్ప రాజు. మొదటి శాతకర్ణి రాజ్య విస్తరణని వివాహ సంబంధాల ద్వారా కాకుండా యుద్ధాల ద్వారా కూడా కొన్ని యుద్ధాలు చేసి కూడా రాజ్య విస్తరణ చేశాడు. అందుకే చాలా గొప్ప పాలకుడు అయ్యాడు. ఈయన చూడండి అస్మక అంటే, అస్మక అంటే మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మహాజనపదం, మహారాష్ట్ర ఈ ప్రాంతం. అస్మక, అకాల, అకాల అంటే ఇప్పుడు అహ్మద్నగర్ ఉంది కదా, అహ్మద్నగర్ మహారాష్ట్రలో ఆ ప్రాంతం అనమాట అకాల. తర్వాత అవంతి మనకు ఉజ్జయినిత ప్రాంతమైనటువంటి అవంతి, ఇంకా మూలక, మూలక అంటే ఈ అహ్మద్నగర్ ఈ ప్రాంతాలు అనమాట. మాల్వా రీజన్ అంటే గుజరాత్ వరకు, మధ్యప్రదేశ్లో పైన గుజరాత్ వరకు ఈ ప్రాంతం వరకు మొత్తాన్ని కూడా తన సామ్రాజ్యంలో కలిపాడు. శాతవాహన సామ్రాజ్యాన్ని అతిపెద్ద సామ్రాజ్యంగా ఏర్పరిచాడు. ఎవరు? మొదటి శాతకర్ణి. మాల్వా ప్రాంతం వరకు, ఎక్కడో ఆంధ్ర దగ్గర నుంచి గుజరాత్ పైనటువంటి మాల్వా ప్రాంతం వరకు వెళ్ళాడు. వెళ్ళి మొత్తాన్ని కూడా రాజ్య విస్తరణ చేయడం జరిగింది. అలానే డిఫీటెడ్ పుష్యమిత్ర శుంగ, పుష్యమిత్ర శుంగాన్ని ఓడించాడు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగాన్ని ఓడించి ఇష్యూడ్ కాయిన్స్ విత్ ది ఉజ్జయిని తోరణ. అంటే మగధ సామ్రాజ్యంలోనే ఈ ఉజ్జయిని నగరం అవన్నీ ఉండేవి. ఇప్పుడు పుష్యమిత్ర శుంగాన్ని ఓడించి ఉజ్జయిని ఆ పట్టణం మొత్తాన్ని కూడా శాతవాహన సామ్రాజ్యంలో కలిపాడు. కలపడమే కాకుండా ఉజ్జయిని సింబల్తో ఉన్నటువంటి ఒక నాణ్యాన్ని కూడా, ఉజ్జయిని తోరణం, సో ఉజ్జయిని తోరణం ఉన్నటువంటి గుర్తుగల నాణ్యాలు, సో గుర్తుగల నాణ్యాలు కూడా ఇష్యూ చేశాడు. ఎవరు? మొదటి శాతకర్ణి. పుష్యమిత్ర శుంగాన్ని ఓడించి ఉజ్జయిని గుర్తుగల నాణ్యాలను కూడా ముద్రించాడు మొదటి శాతకర్ణి. తర్వాత ఇష్యూడ్ ఎలిఫెంట్ సింబల్ నాణ్యాలు, అంటే ఏనుగు గుర్తుగల నాణ్యాలు కూడా, సో ఏనుగు గుర్తు ఉండే నాణ్యాలు కూడా ఇష్యూ చేశాడు. ఏనుగు గుర్తు నాణ్యాలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అలానే ఫస్ట్ టు డొనేటెడ్ ల్యాండ్స్ అండ్ సిల్వర్ టు బ్రాహ్మిన్స్, అంటే బ్రాహ్మణులకి మొదటిసారిగా భూమిని, అలానే సిల్వర్ కాయిన్స్ అంటే వెండి నాణ్యాలు కూడా ప్రదానం చేశాడనమాట. కాబట్టి మన భారతదేశ చరిత్రలోనే, మన మొత్తం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకు భూములు దానం చేసింది ఎవరంటే శాతవాహనులే. సో శాతవాహనుల కంటే ముందు మౌర్యులు ఎవరు చేయలేదు. బ్రాహ్మణులకు మొట్టమొదటిసారిగా భూములని దానం చేసింది ఎవరంటే శాతవాహనులు. రెండో వారు గుప్తులు, మొట్టమొదటిసారి ఎవరంటే శాతవాహనులు అనమాట. కాబట్టి ఫస్ట్ డైనస్టీ టు డొనేటెడ్ ల్యాండ్స్ టు ది బ్రాహ్మిన్స్. దేవర్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ ల్యాండ్స్ అనమాట. అంటే పన్ను మినహాయింపు భూములవి, వాళ్ళకి ఇచ్చిన భూముల మీద పన్ను వేయరు. ఓకేనా? ఇలా. సో కాబట్టి ఇది మొదటి వంశం. శాతవాహనులు వచ్చేసేవారంటే మొదటి వంశం అనమాట. ఏది? బ్రాహ్మణులకి భూములు ఇచ్చినటువంటి మొట్టమొదటి వంశం. అలానే కారవేల, ఇప్పుడు చూడండి కారవేల డిఫీటెడ్ శాతకర్ణి వన్ను. సో కారవేల అని చెప్పేసి కళింగ పాలకుడు. సో కారవేలుడు ఎవరంటే కళింగ పాలకుడు. సో ఒడిషా ప్రాంతంలో ఉన్నటువంటి రాజు అనమాట. ఆ రాజులో చక్రవర్తి. ఈ కళింగ కారవేల, ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా కారవేల, ఈయన కారవేల అనమాట. కారవేల అంటే కళింగ పాలకుడు. ఈయన మొదటి శాతకర్ణి మీద యుద్ధం ప్రకటించాడు. దండెత్తడమే కాకుండా ఓడించాడు. ఇక్కడ మొదటి శాతకర్ణి ఓడిపోయాడు, కారవేల గెలిచాడు అనమాట. కారవేల గెలుస్తాడు. ఈయన గెలవడమే కాకుండా కన్నా బెన్నా నది వరకు, అంటే కృష్ణా నది వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. ఎవరు? కారవేలుడు. ఇప్పుడు శాతవాహన సామ్రాజ్యం అనేది కృష్ణానది వరకు కింద వరకు మాత్రమే ఉంది, కృష్ణానది పైన లేదు. ఎందుకంటే కన్నా బెన్నా నది, ఏమంటారంటే కృష్ణానదిని కన్నా బెన్నా రివర్ అంటారు. సో కన్నా బెన్నా నది అంటే కృష్ణానది. సో కృష్ణానది అనమాట. ఇంతవరకు ఇక్కడ మూషిక నగరం అని ఉంటుంది. ఆ మూషిక నగరం మొత్తాన్ని ధ్వంసం చేస్తాడు కారవేలుడు. అంతవరకు కారవేలుడు ఆక్రమించి శాతకర్ణిని ఓడించి ఆ కన్నా నది వరకు ఆక్రమించాడు. దానికి గుర్తుగా, ఆ విజయానికి గుర్తుగా కారవేలుడు కొన్ని శాసనాలు వేయించాడు. ఆ శాసనమే హాతీగుంపా శాసనం. ఒకటి హాతీగుంపా శాసనం వేయించాడు. సో ఇంకోటి గుంటుపల్లి శాసనం. గుంటుపల్లి శాసనం. సో అర్థమైంది కదా. గుంటుపల్లి శాసనము, హాతీగుంపా శాసనాలు ఎందుకు వేయించాడు కారవేలుడు? ఎందుకంటే శాతవాహన చక్రవర్తి అయినటువంటి మొదటి శాతకర్ణిని ఓడించినందుకు ఆ విజయానికి గుర్తుగా ఆయన వేయించాడు? హాతీగుంపా శాసనాన్ని, అలానే గుంటుపల్లి శాసనాన్ని వేయించాడు కారవేల. ఓకేనా? ఇలా ఇటువంటి ఘట్టాలన్నీ కూడా మన మొదటి శాతకర్ణి కాలంలో జరిగాయన్నమాట. ఇంకా మనం చూస్తే
శాతకర్ణి వన్ డిఫీటెడ్ ఇండో గ్రీక్ కింగ్ డెమిట్రియస్ అనమాట. డెమిట్రియస్. సో డెమిట్రియస్ ఎవరంటే ఇండో గ్రీకు పాలకుడు. ఇండో గ్రీకు పాలకుడు. సో ఇండో గ్రీకు పాలకుడైనటువంటి డెమిట్రియస్ను కూడా ఓడించాడు. సో డెమిట్రియస్ను కూడా ఓడించింది ఎవరంటే మొదటి శాతకర్ణి. ఇండో గ్రీకు రాజును కూడా ఓడించాడు. సో అర్థమైంది ఇంతవరకు. ఇలా ఈయనకి సంబంధించినటువంటి యుద్ధాలు అవన్నీ జరిగి రాజ్య విస్తరణ చేస్తాడు. కారవేలుడు విషయంలో కొంత రాజ్యాన్ని కోల్పోతాడు. ఇలా జరిగిందనమాట. అయితే ఈయనకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. అప్పట్లో రాజులు చక్రవర్తులు ఎక్కువగా అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు, వాజపేయి యాగాలు ఇట్లాంటివి చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ రాజ్యం యొక్క సుభిక్షంగా ఉండాలి, రాజ్య విస్తరణ చేయాలి, రాజ్యంలో రాజులు, రాజు కుటుంబీకులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే కొన్ని యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. ఎందుకంటే శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించారు, హిందూ మతాన్ని ఫాలో అయ్యారు. సో ఇక చూడండి, ఫస్ట్ కింగ్ పెర్ఫార్మ్డ్ యజ్ఞాసు బేస్డ్ ఆన్ వైదిక, అంటే వైదిక మతాన్ని బేస్ చేసుకొని ఈ యజ్ఞ యాగాదులు చేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే శాతవాహనుడు. ఇక్కడ మొదటి శాతకర్ణి అనమాట. ఆయన చేసింది 2 అశ్వమేధ యాగాలు, ఒకటి రాజసూయ యాగం, ఒకటి అగ్నిదేయ యాగం, ఇంకోటి బనియా యాగం, ఇంకోటి వచ్చేసి దశరథ యాగం. ఇటువంటి యాగాలన్నీ కూడా చేశాడు. కాబట్టి ఈయన చేసిన యాగాలు చూస్తే 1, 2 అశ్వమేధ యాగాలు, 2 అశ్వమేధ యాగాలు. సో 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం, సో ఇంకోటి అగ్నిదేయ యాగం. సో నెక్స్ట్ వచ్చేసి అనారంభనీయ యాగం, తర్వాత దశరాత్ర యాగం. సో ఇవన్నీ కూడా చేశాడనమాట ఈయన. ఎవరు? ఈ యొక్క మొదటి శాతకర్ణి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో అర్థమైందా? ఇలా ప్రధానంగా చేశాడనమాట. అశ్వమేధ యాగము, రాయసూయ యాగము, అగ్నిదేయ యాగము, అనార యాగము, దశరాత్ర యాగం. ఇక్కడ అశ్వమేధ యాగం అంటే ఒక పెద్ద యజ్ఞం చేసి గుర్రాన్ని వదులుతారు. ఆ గుర్రం పొరుగు రాజ్యాల మీద వెళ్తూ ఉంటుంది. ఆ గుర్రాన్ని ఎవరైతే ఆపుతారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు ఆ రాజు. అంటే రాజ్య విస్తరణ కోసం చేస్తారు. రాజసూయ యాగం అంటే రాజుకి అతీత శక్తులు కావాలి, గొప్ప శక్తులు రావడం కోసం యజ్ఞాలు చేస్తారనమాట. కాబట్టి ఇటువంటి యజ్ఞ యాగాదులన్నీ కూడా ఎవరు చేశారంటే మొదటి శాతకర్ణి చేశాడు. ఇక్కడ ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఇదే అనమాట. మనం ఏం చెప్పుకున్నాము? బ్రాహ్మణులకి అప్పట్లో భూములు, వెండి నాణాలు ఇలా ఇచ్చారు. అంటే బ్రాహ్మణులు బాగా చదువుకుని జ్ఞానాన్ని సంపాదించి రాజులకు, చక్రవర్తులకి యజ్ఞ యాగాదులు చేసే పురోహితులుగా, నెక్స్ట్ రాజగురువులుగా ఇలా ఉండేవాళ్ళు అనమాట. అడ్వైజర్స్, సలహాదారులుగా ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి పెద్ద మొత్తంలో ఎక్కువగా ఉండేవన్నమాట బెనిఫిట్స్. ఏంటంటే ఒకటి డొనేటెడ్ బ్రాహ్మిన్స్, ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ ల్యాండ్స్ 36,000 కర్షణ పాసు అండ్ 44,000 కౌసు, 14 విలేజెస్, 10 ఎలిఫెంట్స్ అండ్ 10,000 హార్సెస్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ యొక్క మొదటి శాతకర్ణి బ్రాహ్మణులకి ఏమేమి ఇచ్చారో తెలుసా మీకు? ఇక్కడ మొదటి శాతకర్ణి ఈ బ్రాహ్మణులకి మొత్తం పన్ను మినహాయింపు భూములు ఇచ్చాడు, 36,000 వెండి నాణాలు ఇచ్చాడు, 44,000 ఆవులు ఇచ్చాడు. సో మన గుర్రాలు ఇచ్చాడు, ఏనుగులు ఇచ్చాడు. సో చూడండి గుర్రాలు ఎన్ని ఇచ్చాడు? ఇక్కడ గుర్రాలు వచ్చేసి 1000 హార్సెస్ అనమాట, 10 ఎలిఫెంట్స్, 10 ఏనుగులు, తర్వాత 14 గ్రామాలు ఇచ్చాడు. సో ఇలా బ్రాహ్మణులకి ఎక్కువగా శాతవాహనులు ప్రోత్సహించాడు అన్నమాట బ్రాహ్మణుల్ని. కాబట్టి మొదటి శాతకర్ణి బ్రాహ్మణులకి పన్నులేని భూములు ఇచ్చాడు, 44,000 ఆవులు ఇవ్వడం జరిగింది, 36,000 వెండి నాణాలు ఇచ్చాడు, 1000 గుర్రాలు ఇచ్చాడు, 44 గ్రామాలు ఇవ్వడం జరిగింది. సో 100 ఇక్కడ 10 ఎలిఫెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో 10 ఎలిఫెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అనమాట. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసినవి మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి అంశాలు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. సో కారవేలుడికి సంబంధించి, ఇండో గ్రీక్ రాజుకు సంబంధించి అవన్నీ. అయితే ఈయన కాలంలో, మొదటి శాతకర్ణి కాలంలో సమకాలీన రాజ్యాలు ఏమున్నాయి అంటే ఆయన కాలంలో ఉన్నటువంటి రాజ్యాలు, పొరుగు రాజ్యాలు ఏమున్నాయి చూద్దాం. సమకాలీన రాజ్యాలు, ఒకటి మగధ సామ్రాజ్యాన్ని పుష్యమిత్ర శుంగ పరిపాలిస్తున్నాడు, కళింగని కారవేల, ఇండో గ్రీక్ని డెమిట్రియస్, మినాండర్ అనమాట. కాబట్టి మొదటి వచ్చేసి మగధ సామ్రాజ్యం. సో మగధ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? పుష్యమిత్ర శుంగ. సో చివరి మౌర్య చక్రవర్తిని బృహద్రథుడు చంపి పుష్యమిత్ర శుంగ రాజు అవుతాడు మగధకి. సో తర్వాత కళింగ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు?
కారవేల పుష్యమిత్ర శృంగాన్ని ఓడించాడు, మౌర్య శాతకర్ణి ఓడించాడు. ఉజ్జయిని తోరణమున్న గుర్తుని ఆ నాణ్యాలు ముద్రించాడు. కానీ కారవేలుడు మౌర్య శాతకర్ణినే ఓడించి హతిగుంప శాసనము, గుంటుపల్లి శాసనాన్ని వేయించాడు. తర్వాత వచ్చేసి ఇండో గ్రీక్ రాజు, ఇండో గ్రీక్ అనమాట. మనకి తక్షశిల ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఇండో గ్రీక్ రాజులో అంటే డెమిత్రియస్. సో ఈ డెమిత్రియస్ని ఓడించాడు. తర్వాత మినాండరు. వీళ్ళిద్దరు ఎవరంటే ఇండో గ్రీక్ రాజులు అనమాట. ఓకేనా, ఇలా ఉండేవారు. తర్వాత వచ్చేసి టైటిల్స్ అనమాట, బిరుదులు. ఈయనకి ఎటువంటి బిరుదులు ఉండేవి? మత్స్యపురాణంలో మొదటి శాతకర్ణి ఎవరు పిలిచారు? మల్లకర్ణ మహాన్ అని చెప్పేసి పిలిచారు. కానీ మళ్ళీ ఇంకా బిరుదులు ఏకవీర, శూర, దక్షిణాపదపతి, అస్మకాదీశ, అప్రతిహతి చక్ర. సో ఇవన్నీ కూడా ఈయన బిరుదులు అనమాట. మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు. అర్థమైందా? ఏమేమి బిరుదులు ఉన్నాయంటే ఈయనకి వచ్చేసి మొదటిది ఏకవీర. సో ఏకవీర అనేది ఈయన ఒక బిరుదు అనమాట. నెక్స్ట్ సూర్యుడు ధీరుడు అంటాం కదా, సూర. నెక్స్ట్ దక్షిణాపదపతి. అప్పట్లో దక్షిణ ప్రాంతంలో ఈయన పెద్ద చక్రవర్తి అనమాట, దక్షిణాపదపతి. తర్వాత అశ్మకాదీశ, ఎందుకంటే సౌత్ ఇండియాలో అశ్మకా ప్రాంతాన్ని మొత్తాన్ని గెలిచాడు, ఉజ్జయిని వరకు. తర్వాత అప్రతిహత చక్ర, ఎందుకంటే ఈయన ఎవరు ఓడించలేరు. సో గొప్ప పాలకుడు, ఇలా అనమాట. ఈ విధంగా అంటే ఈయన కాలంలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించింది అంటే పుష్యమిత్ర శృంగ. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపించే రాజు ఎవరంటే పుష్యమిత్ర శృంగ అనమాట. ఈయన శృంగ వంశం. మౌర్య సామ్రాజ్యం చివరపాగినటువంటి బృహద్రథుని చంపేసి ఈయన మౌర్య సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు మగధని. ఆ టైంలోనే ఇండిపెండెన్స్ అయింది. ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యం స్వతంత్రం అయిందనమాట మౌర్య సామ్రాజ్యం అంతరించిపోవడంతో. అందుకే పుష్యమిత్ర శృంగ నార్త్ ఇండియా పరిపాలిస్తే స్వతంత్రుడయ్యాడు. సౌత్ ఇండియాలో శాతవాహన సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యం అయిందనమాట. అర్థమైందా? కాబట్టి మౌర్య శాతకర్ణి కాలంలోనే శాతవాహన సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా అయింది ఇక్కడ. ఓకేనా? ఇలా ఇటువంటి బిరుదులు ఏకవీర, శూర, దక్షిణాపదపతి, తర్వాత అశ్మకాదీశ, అప్రతిహతి చక్ర, ఇవన్నీ కూడా ఎవరి బిరుదులు అంటే మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు అనమాట. సో ఇంతవరకు క్లియర్ కదా? ఆయనకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరంటే వేదశ్రీ. సో నెక్స్ట్ శాతవాహన రాజు ఎవరంటే వేదశ్రీ కూడా మేల్ పర్సనే, అందరూ చక్రవర్తులే. వేదశ్రీ అంటే ఫిమేల్ కాదు, అందరూ కూడా మేల్ అనమాట. వాళ్ళు పితృస్వామిక వ్యవస్థను ఫాలో అయ్యారు. ప్యాట్రియార్కల్ సొసైటీ ఉండేది శాతవాహన కాలంలో, కానీ మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. తల్లి పేరును కూడా వాళ్ళు రాజు పేరు ముందు పెట్టుకునేవాళ్ళు. గౌతమపుత్ర శాతకర్ణి, వశిష్ఠిపుత్ర పులోమావి, అలా. అంటే మహిళకు ఉన్నత స్థానం ఉన్నది, కానీ చక్రవర్తులు రాజుగా మాత్రం మేల్ పర్సన్సే ఉండేవాళ్ళు. సో వేదశ్రీ ఎవరంటే శాతకర్ణి యొక్క కొడుకు అనమాట. మొదటి శాతకర్ణి యొక్క కొడుకు అంటే కుమారుడు, మొదటి శాతకర్ణి యొక్క కుమారుడు. కాబట్టి ఈయన ఎవరు కుమారుడు అంటే మొదటి శాతకర్ణి, అలానే దేవి నాగానిక యొక్క సంతానం. సో దేవి నాగానిక ఉంది కదా, సో దేవి నాగానిక మొదటి శాతకర్ణి యొక్క సంతానమే వేదశ్రీ అనమాట. ఈయనకి ఇంకో పేరు ఉండేది. వేదశ్రీకి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే పూర్ణోత్సుంగుడు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో పూర్ణోత్సుంగుడు అంటే ఎవరంటే ఈ యొక్క వేదశ్రీ అనమాట. మొదటి శాతకర్ణి దేవి నాగానిక కుమారుడే ఈ పూర్ణోత్సుంగుడు. ఈయన కూడా వైదిక మతాన్నే ఫాలో అయ్యాడు. సో ఈయన కూడా వైదిక మతాన్ని అనుసరించాడు, హిందూ మతాన్ని. సో అర్థమైందా? హిందూ మతాన్ని అనుసరించడం జరిగింది. సో ఈ యొక్క వేదశ్రీ కాలంలోనే ఈయన కనిహే కేవ్స్, నానాఘాట్ కేవ్స్ ఉన్నాయి కదా మనకి, అక్కడ కనిహేరి కేవ్స్, అక్కడ కొన్ని విగ్రహాలు పెట్టారు. ఎవరంటే శివుకుడు, కనహ, దేవి నాగానిక అండ్ త్రైకరు యొక్క విగ్రహాలు అనేవి ఇక్కడ పెట్టాడనమాట. కాబట్టి ఎవరెవరి యొక్క శిల్పాలు, ఎవరెవరి యొక్క విగ్రహాలు ఈ నానాఘాటు గుహల్లో పెట్టారంటే సిముకుడు అంటే మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి సిముకుడు వీళ్ళ యొక్క తాత అనమాట. వేదశ్రీ యొక్క తాత కదా, మొదటి శాతకర్ణి యొక్క తండ్రి సిముకుడు. తర్వాత వచ్చేసి కనహ అంటే వీళ్ళ యొక్క చిన్న తాత కనహ, సో కృష్ణుడు. నెక్స్ట్ వీళ్ళ యొక్క తల్లి అయినటువంటి దేవి నాగానిక విగ్రహాన్ని పెట్టాడు. అలానే త్రైనకరు, సో త్రైనకరు అంటే ఎవరు? వీళ్ళ యొక్క తాత అనమాట. అంటే వాళ్ళ యొక్క మదర్ తరపున, వేదశ్రీ యొక్క మదరు దేవి నాగానిక యొక్క తండ్రి త్రైకరుడు. సో వీళ్ళ యొక్క విగ్రహాలని ఈ నానాఘాట్ కేవ్స్ అనమాట, కనిహేరి కేవ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. తర్వాత కారవేల అటాక్డ్ది బట్టిప్రోలు.
సో ఇతర కాలంలో కూడా బట్టిప్రోలుని మీద అటాక్ చేశాడు. సో బట్టిప్రోలు ప్రాంతం మీద అటాక్ చేసినటువంటి కళింగ పాలకుడు ఎవరంటే కార్వేలుడు. వీళ్ళ తండ్రి కాలంలో యుద్ధం చేశాడు, వీళ్ళ తండ్రిని ఓడించాడు, మడుశాతకాన్ని ఓడించాడు. ఇప్పుడు మళ్ళీ వేదశ్రీ పరిపాలన కాలంలో కూడా కార్వేలుడు అటాక్ చేశాడు. సో కార్వేలుడు ఈ యొక్క బట్టిప్రోలు మీద యుద్ధం చేస్తాడు. సో యుద్ధం చేయడం జరుగుతుంది, దండెత్తుతాడు. అలానే మనకి నానాఘాట్ శాస్త్రాన్ని వేయించింది కూడా ఎవరంటే ఈ యొక్క దేవి నాగానిక. ఇవి నానాఘాట్ కేవ్స్ అనమాట. ఈ యొక్క గుహల్లో ఈ శివగుడికి సంబంధించి, దేవి నాగానికకు సంబంధించి, కనహా సంబంధించి త్రైకర్ణ యొక్క విగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత సక్సెస్డ్ బైది ఆ స్కందాబ్ది అంటూ శాతకర్ణి 2. ఈయన తర్వాత వేదశ్రీ తర్వాత స్కందాబ్ది వస్తాడు. శాతవాహన చక్రవర్తిగా స్కందాబ్ది వస్తాడు. ఈయన గురించి పెద్దగా చరిత్రలో ఏం లేదు. తర్వాత వచ్చేటువంటి గొప్ప చక్రవర్తి ఎవరంటే 2వ శాతకర్ణి. సో తర్వాత ఎవరు వస్తారంటే 2వ శాతకర్ణి. సో 2వ శాతకర్ణి వస్తాడు తర్వాత. ఓకేనా? ఇలా వేదశ్రీ కాలంలో ఇటువంటి సంఘటనలు జరిగాయన్నమాట. ప్రధానంగా అతన్ని ఏమని పిలుస్తారంటే పూర్ణోచ్చుంగుడు అంటారు. అతను ఎటువంటి విగ్రహాలు పెట్టాడు? బట్టిప్రోలు మీద. ఇతర కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన బట్టిప్రోలు ప్రాంతం మీద కార్వేలుడు యుద్ధం చేస్తాడు. ఓకేనా?